ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజం నియోజకవర్గం వంగర మండలంలో గల ప్రసిద్ధ పురాతన శివాలయం సంగమేశ్వర ఆలయం. దీనిని ద్వాపర యుగంలో బలరాముడు నిర్మించాడని స్థల పురాణం చెబుతుంది. ఈ ఆలయ సమీపంలో నాగావళి, సువర్ణముఖి, వేగావతి 3 నదులు కలుస్తాయి. ఇటువంటి ప్రతిష్ఠ గల ఆలయానికి మహాశివరాత్రి రోజు నుండి 7 రోజుల పాటు జాతర జరుగుతుంది. త్రివేణి సంగమంలో స్నానమాచరించి ఈ సంగమేశ్వరమే దర్శించుకునేందుకు దూర ప్రాంతాల నుండి కాకుండా ఒడిశా నుంచి కూడా వేలాదిగా భక్తులు తరలివస్తారు. ఇంతటి పవిత్ర ఆలయంలో అపచారం చోటు చేసుకుంది. మహాశివరాత్రి రోజు ఇన్ఛార్జ్ ఆర్డీఓ చెప్పులు వేసుకుని ఆలయంలో తిరగడంతో అక్కడున్న భక్తులు నిర్ఘాంతపోయి చూశారు. ఒక ఉన్నత స్థాయి అధికారి అయ్యుండి ఆలయ ప్రతిష్టను, భక్తుల మనోభావాలను దెబ్బతినే రీతిలో ఇలా చెప్పులు వేసుకుని డ్యూటీ చేయడం ఏంటని అక్కడున్న భక్తులు గుసగుసలాడుతున్నారు. ప్రశ్నించేవారు లేకపోవడంతో ఆలయ ప్రతిష్టలకు అధికారులు భంగం కలిగించేలా ప్రవర్తిస్తున్నారని, ఇటువంటి అధికారులపై ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.